ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన మీరు కూడా చూసే ఉంటారు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మీ రియాక్షన్ ఏంటి ఫస్ట్? పశ్చిమ బెంగాల్ భారతదేశపు కల్చరల్ క్యాపిటల్గా, సాంస్కృతిక రాజధానిగా, మరియు అట్లాగే ఎందరో దేశ స్వాతంత్ర్యానికి పనిచేసినటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు పుట్టినటువంటి రాష్ట్రంగా మనం గర్వించదగినటువంటి ప్రాంతం. అట్లాంటిది ఈరోజు ఇంత హీనస్థితికి, ఇంత దీనస్థితికి దిగజార్చడం అన్నది కేవలం కొన్ని రాజకీయ పార్టీల వల్ల, లేకపోతే కొన్ని దుష్ట శక్తుల వల్ల, భారతదేశపు వ్యతిరేక శక్తుల వల్ల జరుగుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అందరూ అనుకుంటున్నట్టుగా పశ్చిమ బెంగాల్ మరొక కశ్మీర్ కాబోతుందా అన్నది ప్రశ్న జనరలీ. కానీ దాన్ని మించి పశ్చిమ బెంగాల్ మరొక కశ్మీర్ కాకుండా మరొక పాకిస్తాన్ అవుతుందా అన్న ఒక భావనలోకి, మరొక తాలిబాన్ కాబోతుందా అన్న భావనలోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. మనము సందేశ్ ఖలీ చూసాం. ఒక చోట ఒక అమ్మాయికి ఒక గ్యాంగ్ రేప్ జరిగితేనో, లేకపోతే ఒక చోట ఒక రాత్రి గ్యాంగ్ రేప్ జరిగితేనో, లేకపోతే రేప్ జరిగితేనో మనం అందరం బాధపడతాం. కానీ సంవత్సరాలు తరబడి దళితులను చెరబట్టి వాళ్ళందరినీ పాశవికంగా వాళ్ళని అనుభవించి సెక్షువల్ అసాల్ట్ చేస్తూ, అట్లాగే వాళ్ళని కొడుతూ, వాళ్ళ ల్యాండ్స్, ముఖ్యంగా దళితులు కానీ లేకపోతే ట్రైబల్స్ కానీ వాళ్ళ ల్యాండ్స్ లాక్కోవడం, ఈ ప్రక్రియ మీరు ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది రాజుగారు. నా బాల్యం మొత్తం సుల్తాన్ షాహీ అనేటటువంటి హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో జరిగింది. అక్కడ భవానీనగర్ పిఎస్ అని ఒక పిఎస్ పరిధి ఉంటుంది, దాన్ని తలాబ్ కట్ట అంటారు. ఓకే, పేరేమో భవానీనగర్, ఎందుకంటే ఆ ల్యాండ్ మొత్తం ఓన్డ్ బై హిందూస్. మేము మా చిన్నప్పుడు ల్యాండ్ గురించి గొడవలు జరిగేవి. కానీ ఆ ల్యాండ్ అంతా కొనుక్కున్నది ఇప్పుడు అందరూ ఉండేది అక్కడ ముస్లిమ్స్ ఉంటారు. భవానీనగర్ పిఎస్ అంటే ముస్లిం ఏరియా. రామారావు గారు అప్పుడు పదవిలోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు కమ్యూనల్ రైట్స్ జరిగితే భవానీనగర్ పిఎస్ పరిధిలో మాత్రం 11 మందిని షూట్అవుట్ చేస్తే దాని తర్వాతనే సద్దుమణిగింది. అక్కడ ఏంటి కమ్యూనల్ రైట్స్ తర్వాత ఏంటి అంటే ఈ ల్యాండ్ లాక్కోవడం. ఆ ల్యాండ్ ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే వాళ్ళ మొత్తం కుటుంబాన్ని వాషౌట్ చేసి, అంటే కేవలం చంపడమే కాకుండా భయభీతుల్ని చేసి, వాళ్ళ వేళ్ళు కట్ చేసి గడప మీద అరేంజ్ చేయడం, కానీ ఒకరిని ఆ కుక్కెం తలుపు గొర్రె ఉంటుంది కదా దానికి వేలాడదీయడం, కానీ యావత్ కుటుంబాన్ని వాషౌట్ చేస్తే, దాన్ని బ్లడ్ షెడ్లో చంపేస్తే కేవలం ఒక కోడలు ఒక మనవరాలు డాబా మీద ఉన్నందువల్ల వాళ్ళు బతికిపోయారు. దాని తర్వాత జరిగింది ఏంటి, అక్కడ ల్యాండ్ మొత్తం అదంతా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోయి చాలామంది హిందువులు అక్కడ నుంచి తరలిపోయి సేఫ్ జోన్స్కి వెళ్ళిపోయినారు. మేము కూడా అక్కడ ఉండేవాళ్ళం, మాకు ఇల్లు ఉండేది. నాన్నగారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ అయిన తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో పిల్లోడు చెడిపోతాడేమో అని చెప్పేసి అక్కడ షిఫ్ట్ చేయడం. ఇదొక సిస్టమాటిక్ ఆర్గనైజ్డ్ క్రైమ్. మనం ఎట్లయితే మాట్లాడతామో, ది సిస్టమాటిక్ ఇవాక్యుయేషన్ ఆఫ్ హిందూ లొకాలిటీస్, హిందూ పీపుల్ ఫ్రమ్ అ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి పోవాలంటే బిల్లు వసూలు చేయలేరు. మీరు ఓల్డ్ సిటీకి పోవాలంటే అక్కడ వాళ్ళు చెప్తారు, ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా మీరు రావాలంటే మా అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కేటీఆర్ వాళ్ళు సెపరేట్ కంట్రీ లాగా. సో నేను అదే అంటున్నాను, కేవలం పశ్చిమ బెంగాల్ కశ్మీర్ లాగా మారబోతుందా, కాదు తాలిబాన్ లాగా మారబోతుందా అన్నటువంటి ప్రక్రియ. ముఖ్యంగా ఒక మహిళ అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ మహిళ, మరి ఆమెకు కనికరం లేదా, లేకపోతే మహిళల మీద పట్ల బాధ్యత లేదా? ఇంత పాశవికంగా, ఇంత అనాగరికంగా మహిళల పట్ల వాళ్ళు బిహేవ్ చేయడం, ఒక రోజు కాదు, ఒక రాత్రి కాదు, సంవత్సరాల పాటు వాళ్ళని మానభంగం చేస్తూ, అసాల్ట్ చేస్తూ, వాళ్ళ ధనరాశిని, వాళ్ళ మాన ప్రాణాలను కూడా హరిస్తూ, ఇది మరి ఎక్కడికి పోతుంది? కనీసం అక్కడ ప్రజలు వాళ్ళు ఎప్పుడు మేల్కుంటారు? మరి నేను అందరికీ చెప్తున్నాను, ఇది కేవలం ఒక వర్గం, ఒక మతంగా చూడొద్దండి, మానవత్వం పైన దాడి ఇలాగా చూడాలి. ఇది నా యొక్క అభిప్రాయం సార్. ఇంకా మనం మాట్లాడాలి. ఓకే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.